పెట్రోల్ బంకులపై ఆంక్షలు. పెట్రోల్ బంకులలో ఖాళీ బాటిళ్లు, డబ్బాల పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వ నిషేధం. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ నింపితే బంక్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు. నంద్యాలలో డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. వ్యవసాయ అధికారి ప్రసాదరావు. నంద్యాలలో కుందూ నదిపై 7 ఏళ్లుగా వంతెన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. ప్రజలకు తప్పని తిప్పలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న డీఈఓ సుధాకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం. ప్రజలు సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాలలో వరి పంట సాగు చేసే రైతులు తప్పనిసరిగా ఏనుగులను సాగు చేయాలి. మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు. ఎగువాహో బిల్లులు వైభవంగా జ్వాలా నరసింహుడు పెళ్లి కుమారుడైన చెంచులక్ష్మి అమ్మవారి వివాహం. కళ్యాణం తిలకించిన భక్తులు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద అనునిత్యం అప్రమత్తం. భద్రతా చర్యలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పల్నాడు, అనంతపురం, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి సహా పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర దాడులు జరిగాయి. అలాగే కౌంటింగ్ అనంతరం దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. పెట్రోల్ బంకులపై ఆంక్షలు. నంద్యాల పట్టణంలోని పెట్రోల్ బంకులపై ఆంక్షలు విధించింది. పెట్రోల్ బంకులలో ఖాళీ బాటిళ్లు, డబ్బాలు పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ నింపితే బంక్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. సార్ మాకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడ ఏదో ప్రాబ్లం జరుగుతుందని చెప్పేసి పోలీస్ స్టేషన్ నుంచి కానీ మాకు ఆదేశాలు వచ్చినాయి. నిన్న వచ్చి సార్ వాళ్ళు వచ్చి బాటల్స్ ఆ క్యాన్లకి పడితే మీ లైసెన్స్ రద్దు చేస్తానని చెప్పినారు. కానీ మీకు 100 లీటర్ కానీ 500 లీటర్లు కానీ ఎంతన్నా కానీ మీరు బండిలో పట్టుకొని పోయేటట్టుంటే మేము పడతాం. అది కూడా మా ఓనర్ గారు కూడా అట్లే చెప్పినారు. మాకు ఆదేశాలు కూడా మాకు వచ్చినాయి. మేము పట్టలేము సార్. బాటలు అయితే 1 లీటర్ కూడా పట్టలేము. 1 లీటర్ కూడా పట్టలేము. బండిలు కావాలంటే 100 లీటర్లు పడతాం. ఓకేనా సార్? అది కూడా సార్ మాకు ప్రతి ఒక్కరు వచ్చేసి మమ్మల్ని ఇక్కడ వచ్చి బెదిరియడము, మమ్మల్ని చేయడము ఏంద్రా. అనుమతి ఉన్న విత్తనాలు మాత్రమే విక్రయించాలి. నంద్యాల అనుమతి ఉన్న విత్తనాలు మాత్రమే విక్రయించాలని, సరైన ధృవ పత్రాలు కలిగి ఉండాలన్న వ్యవసాయ శాఖ అధికారి ఏవో ప్రసాదరావు పేర్కొన్నారు. నంద్యాల పట్టణంలోని విత్తన దుకాణాలను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్ తనిఖీ నిర్వహించారు. అదేవిధంగా స్టాక్ బుక్ బ్యాలెన్స్, గ్రౌండ్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉన్నాయా అని పరిశీలించారు. విత్తన నాణ్యత ప్రమాణాలను తెలుసుకోవడానికి సాయి అగ్రో ఏజెన్సీస్ దుకాణం యందు 5 పత్తి విత్తనాలు, శ్రీ వెంకటేశ్వర సీడ్స్ యందు 5 పత్తి విత్తన నమూనాలను తీసుకొని ల్యాబ్కి పంపారు.
అందరికీ నమస్కారం. నంద్యాలలో మనకు ఇప్పుడు సీజన్ ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది. మన నంద్యాలలో విత్తన విక్రయదారులందరూ విత్తన షాపుల్లో వివిధ రకాల విత్తనాలు విక్రయిస్తుంటారు. ముఖ్యంగా పత్తి కానీ, మొక్కజొన్న కానీ, తర్వాత మినుములు, కందులు ఇవన్నీ విక్రయాలు జరుగుతుంటాయి. పత్తి విత్తనాల గురించి డీలర్లందరికీ తెలియజేయమనగా, ఖచ్చితంగా కంపెనీ ఏవైతే లైసెన్స్ ఉన్నాయో డీలర్లు మాత్రమే కంపెనీలవి అధికృత డీలర్ల దగ్గరనే రైతులు కొనాలా. కంపెనీలకు సంబంధించిన స్టాకే తెప్పించాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా విత్తనాలు ఎవరైతే విక్రయిస్తున్నారో డీలర్లు రైతు సోదరులందరికీ రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలా. అదేవిధంగా ఎంఆర్పి ధరకే విత్తనాలు విక్రయించాలని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాణ్యమైన విత్తనాలనే తెప్పించాలని నేను డీలర్లందరికీ సూచిస్తున్నాను. ఈ మూడు అదేవిధంగా డీలర్లు ప్రతిరోజు వాళ్ళ షాప్లో ఉన్న స్టాక్ నిల్వలు ఎంతెంత ఉన్నాయి, ఎంత విక్రయించారు, క్రయ విక్రయాల గురించి పట్టికను సూచిస్తూ వాళ్ళ షాప్లో ప్రదర్శించాలని తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతి డీలరు విత్తన చట్టం 1966 ప్రకారంగా నడుచుకోవాలని నేను తెలియజేస్తున్నాను. ఎవరైనా ఈ అధిక ధరలకు అమ్మినా, నాకు నాణ్యం లేని విత్తనాలు అమ్మినా కానీ ఆ సంబంధిత డీలర్ పైన చట్టం ప్రకారం విత్తన చట్టం 1966 ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయని డీలర్లందరినీ హెచ్చరించడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ నంద్యాలలో మనకు వరి తర్వాత పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ చేసే ప్రాసెసింగ్ ప్లాంట్ ఉన్నాయి. వాళ్ళు కానీ ఈ వరి కానీ పప్పు ధాన్యాలు కానీ ఏవైతే ప్రాసెసింగ్ చేస్తున్నారో ఆ నిబంధనల ప్రకారంగా ప్రాసెసింగ్ చేసి రైతులకు విక్రయించాలని నేను తెలియజేస్తున్నాను. నాణ్యమైన విత్తనాలు వరి కానీ పప్పు ధాన్యాలు కానీ రైతు సోదరులకు అందించాలి. వాళ్ళు కానీ నిబంధనల మేరకు నడుచుకునే వల్ల చట్టం ప్రకారం వాళ్ళపైన కానీ చర్యలు తీసుకోవడము. నంద్యాలలో కుందు నదిపై 7 ఏళ్లుగా వంతెన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. ఓసారి నిధులు రాలేదని, మరోసారి భూ సమస్య ఉందని నిర్మాణ పనులు జాప్యం చేశారు. 7 ఏళ్లుగా సాగుతున్న నిర్మాణంతో ఎప్పుడు పూర్తవుతుందో అర్థం కావడం లేదు. పాత వంతెన శిథిలావస్థకు చేరడంతో పాటు వరదల సమయాలు రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వంలో వంతెన నిర్మాణం ప్రారంభమైంది. 2 ఏళ్లలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిబంధనలు ఉన్నాయి. ఇందులో భాగంగా 7.33 కోట్ల నిధులతో 2017 జూలై 22న నిర్మాణ పనులను ప్రారంభించారు. 300 మీటర్ల పొడవుతో 2 వరుసల వంతెన నిర్మాణం చేపట్టగా ఇప్పటి వరకు కేవలం 180 మీటర్ల లోపు పనులు మాత్రమే జరగడం శోచనీయం. గుత్తేదాడు నుంచి 2 గుత్తేదాడుకి పనులు అప్పగించారు. ఇప్పటి వరకు 5 కోట్లు ఖర్చు చేశారు. నిధులు మంజూరులో జాప్యంతో పాటు భూసేకరణ సమస్య ఉండడంతో నిర్మాణాన్ని కొనసాగించలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు. ఇరువైపుల రోడ్లను కలపడానికి మట్టి పనులు చేయాల్సింది. ఇప్పటి వరకు 60% పనులు జరిగాయని చెబుతున్నారు. వంతెన నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే వారికి పరిహారం విషయంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు. ఇది 10 ఏళ్ళు కావచ్చుంది. చిన్నప్పుడు 5 ఏళ్ళు, ఇది 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 10 ఏళ్ళ నుంచి ఏం కాలేదు. ఇప్పుడు పూర్తి అవుతుందా ఏమో ఇది దిగిపోయా ఏమొస్తాడు ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేవరని వచ్చి నేను చెప్పలేము. అది మళ్ళీ 5 ఏళ్ళు పట్టచ్చు. ఇది చాలా మేలు కదా మందికి, పయ్యాలకు, విషయాలకు, పొలుకి, పుల్లిమద్దికి, గదాములకు చాలా మందికి మేలు వస్తుంది. నిలబడిపోయింది అంటే మొత్తం నిడిపోయింది. ఏం నూసినాయి. అదే చంద్రబాబు డిగ్రీ నెల పెడుతున్నా. ఇది ప్రభుత్వం అంతే బాధ్యత, అంతే ఒకరి నుంచి ఒకరు. వాడు వేసే పని ఈడు చేయడు, వేసే పని వాడు చేయడు, అంతే కదా. 10 ఏళ్ళు కావచ్చు, కరెక్ట్ 10 ఏళ్ళు. కడప అమీన్పీర్ దర్గా నందు వైసీపీ విజయం సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైసీపీ మైనార్టీ నాయకులు సుహైల్ రాణా, మహబూబ్ బాషా, జుబేర్ పూనా. ఈ సందర్భంగా సుహైల్ రాణా మాట్లాడుతూ ముస్లింల పక్షపాతి, అహర్నిశల ముస్లిం సమాజం సంక్షేమ అభివృద్ధి కొరకు పాటుపడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయన పాలన మళ్లీ రావాలని, అదే క్రమంలో నిరంతరం నంద్యాల ప్రజలకు సేవలు చేస్తూ ముందుకు సాగుతున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపొందాలని కడప పెద్ద దర్గా నందు ప్రత్యేక ఫతేహాలు చేయించి దువా చేయడం జరిగిందని పేర్కొన్నారు. అస్సలాము అలైకుం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో జగనన్న పాలన మరియు నంద్యాల నియోజకవర్గంలో రైతన్న పాలన
మరొకసారి రావాలని ఈరోజు కడప పెద్ద దర్గాకు రావడం జరిగింది. ఇక్కడ దర్గా దగ్గర సాహెబ్ దగ్గర ఫాతిహా చేసి రాష్ట్రంలో మరియు నంద్యాలలో మంచి పాలన అందించే నాయకులు జగనన్న రవీణ ఇద్దరు మరొకసారి భారీ మెజార్టీతో గెలుపొందాలని ఇక్కడ దువా చేయడం జరిగింది. ఈసారి కూడా జగనన్న ప్రభుత్వం వచ్చి మైనార్టీలకి రిజర్వేషన్లు అయితేనేమి నంద్యాలలో రవిచంద్రకిషోర్ రెడ్డి సార్ ఆయన చాలామందికి చాలా విధాలుగా సహాయపడతారు. ఆయన కూడా నంద్యాలలో గెలవాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న గెలవాలని మైనార్టీ నాయకత్వం మరియు అదేవిధంగా ప్రతి కమ్యూనిటీకి చెందిన నాయకత్వం గెలుపొందాలని కోరుకుంటున్నాను. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్షల పకడ్బందీ నిర్వహణకు చీఫ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమిస్తున్నట్లు చెప్పారు. ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మే 2024 24 తారీఖు నుంచి 3వ తారీఖు వరకు జరుగుతాయి. 24 నుంచి 31 వరకు మెయిన్ సబ్జెక్ట్స్, 1వ తారీఖు 3వ తారీఖు కాంపిటేటివ్ కోర్సెస్ సంబంధించిన పరీక్షలు జరుగుతాయి. జిల్లాలో మార్చిలో నిర్వహించిన పరీక్షల్లో 86% ఉత్తీర్ణత సాధించారు. రిమైనింగ్ 14% సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో అటెండ్ అవుతున్నారు. ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ గాను జిల్లాలో మొత్తం 27 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 27 సెంటర్లకు కూడా ఈరోజు కాంపిటీషన్ మెటీరియల్ పొద్దున్న పంపించడం జరిగింది. ప్రతి సెంటర్కి కూడా కాంపిటీషన్ పేపర్ సంబంధిత పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేశారు. 27 సెంటర్లకు సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి మెడికల్ హెల్త్, ఆర్టీసీ, ఏపీ ఎలక్ట్రిసిటీ బోర్డు, పోస్టల్ డిపార్ట్మెంట్తో కూడా ఇప్పుడే కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డిఆర్ఓ గారి ఛాంబర్లో కూడా లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. 24 నుంచి జరగబోయే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్విజిలేటర్కి సంబంధించిన ఆర్డర్స్ కూడా ఎంఈఓలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలు ఎట్లాంటి టెన్షన్ పడకుండా ఈ సంవత్సరం ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మండల హెడ్ క్వార్టర్లోనే ఇచ్చాము. అయితే మండల హెడ్ క్వార్టర్లోకి వెళ్ళి ఎగ్జామ్ రాయవలసిందిగా కోరడమైంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా మన అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీనారాయణ గారు, అదే సూపరింటెండెంట్ లక్కనాయక్, మరి ఆల్ ఎంఈఓస్ కూడా మానిటర్ చేస్తూ మనకి ఏ విధంగా అయితే మార్చి ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకున్నామో ప్రశాంతంగా, అదేవిధంగా కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అదే సీరియస్నెస్ తోటి ఎట్లాంటి గ్యాప్స్ లేకుండా కూడా రన్ చేయొచ్చు అన్ని మేము ఇన్స్ట్రక్షన్స్ కూడా డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఓకే, అందరికీ నమస్కారం. పట్టణంలో రానున్న 2 రోజుల్లో నీటి సరఫరాలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు అంటే 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పట్టణంలో ఎక్కడైతే రేపు ఎల్లుండి నీటి సరఫరా ఉండదో ఆ ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు నీటి సరఫరా అనేది కంటిన్యూస్గా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 5 గంటల నుంచి నీటి సరఫరాను ఆపేసి ఆ పైప్ లైన్స్ అన్ని కవర్ చేసిన తర్వాత రేపు తెల్లవారుజాము నుంచి ఈ పైప్ లైన్స్ ఇంటర్లింక్ చేసే కార్యక్రమం అనేది టేకప్ చేసి వీలైనంత త్వరగా దాన్ని కంప్లీట్ చేసి 23వ తేదీ అందరికి కూడా సక్రమంగా మంచినీటి సరఫరా చేయడం కోసం తగు చర్యలు తీసుకుంటున్నాము. ఒకవేళ కొంచెం త్వరగా చేయగలిగి సక్సెస్ఫుల్గా అయితే 22 ఈవినింగ్కే ప్రయత్నం చేస్తామని అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ 2 రోజుల పాటు ఎక్కడైతే ముఖ్యమైన ప్రాంతాలు ఉన్నాయో వాటిలో కూడా అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరుగుతుంది. ఏదైనా ప్రజలకు నీటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మీరు దయచేసి మున్సిపాలిటీలో ఒక మంచినీటి సరఫరాకు సంబంధించిన ఒక హెల్ప్ లైన్ను మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. 7702776048. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7702776048. ఈ నెంబర్లో మీకు నీటి సరఫరాకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే మీకు తెలియజేస్తే వెంటనే దాని మీద సంబంధిత సిబ్బంది, అధికారులు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి 2 రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం కలిగినందుకు చింతిస్తూ మరి రానున్న రోజుల్లో ఇంకా ఎక్కడ కూడా పట్టణంలో నీటికి సంబంధించిన సమస్య అనేది
రాకుండా ఈ కార్యక్రమం టేకప్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలలో ఏవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద అత్యంత పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఈవీఎం బాక్సులను భద్రపరిచిన ఆర్జీఎం శాంతిరామ్ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలను వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని భద్రతా సిబ్బందిని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపట్టిన భద్రతా పరిస్థితులను గమనించారు. పెట్రోల్ బంకులపై ఆంక్షలు. పెట్రోల్ బంకులలో ఖాళీ బాటిళ్లు డబ్బాల పెట్రోల్ అమ్మకాలపై ప్రభుత్వ నిషేధం. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ నింపితే బంక్ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు. నంద్యాలలో డీలర్లు రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. వ్యవసాయ అధికారి ప్రసాదరావు. నంద్యాలలో కుందూ నదిపై 7 ఏళ్లుగా వంతెన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి. ప్రజలకు తప్పని తిప్పలు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న డీఈఓ సుధాకర్ రెడ్డి. నంద్యాల పట్టణంలో 2 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం. ప్రజలు సహకరించాలని కోరిన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. నంద్యాలలో వరి పంట సాగు చేసే రైతులు తప్పనిసరిగా ఏనుగులను సాగు చేయాలి. మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు. ఎగువాహో బిలింలో వైభవంగా జ్వాలా నరసింహుడు పెళ్లి కుమారుడైన చెంచులక్ష్మి అమ్మవారి వివాహం. కళ్యాణం తిలకించిన భక్తులు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద అనునిత్యం అప్రమత్తం. భద్రతా చర్యలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి.